ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి జి సాయి ప్రసాద్ ఇవాళ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ పదవీ కాలం నేటితో ముగినుంది. ఈ నేపథ్యంలో విజయానంద్ స్థానంలో సాయి ప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 11:33 సచివాలయంలో కొత్త సీఎస్గా సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరిస్తారు. బ్యాచ్ ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి జి సాయి ప్రసాద్ ఎంటెక్ పూర్తి చేశారు. సివిల్ సర్వీస్లోకి ప్రవేశించి 1992లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1993-95 మధ్య పాడేరు అసిస్టెంట్ కలెక్టర్గా గిరిజన ప్రాంతాల్లో సేవలందించారు. ఇక 1995 నుంచి 1997 వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా, ఇక 1997-98 మధ్య కాలంలో కడప జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. 2000 సంవత్సరం నుంచి 2003 వరకు కర్నూలు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. సాయి ప్రసాద్ విద్యుత్ రంగం, గృహ నిర్మాణ రంగాల్లో కూడా కీలక బాధ్యతలను నిర్వహించారు. ఏపీ ట్రాన్స్కో జాయింట్ ఎండి, ఈపీడీసీఎల్ సిఎండి, ఏపీ సిడిపిసిఎల్ సిఎండి, ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్గా సేవలందించారు. 2011 నుంచి 2014 వరకు కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖలో సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేశారు. సాయి ప్రసాద్ 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీగా, ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2024 నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు.